ఈరోజు ఢిల్లీలో ఒక సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శంగా నిలిచింది, కుల గణన చేసి చూపించింది. ఎప్పుడైతే నేను ఈ అవకాశాన్ని తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చానో కాస్ట్ సెన్సస్ అంటే కుల గణన చేయమని చెప్పేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినప్పుడు నాకు కొన్ని అనుమానాలు ఉండిన మాట వాస్తవం. కానీ నా అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు అతని టీంలోని సభ్యులందరూ కలిసి దాన్ని సక్సెస్ఫుల్గా కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తున్నానని రాహుల్ గాంధీ గారు సభలో నొక్కి ఒక్కానించారు. రేవంత్ రెడ్డి, other leaders of Congress party, they exceeded my expectations very easily. అంటే ఇది ఒక విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి మనం గర్వకారణంగా కూడా భావించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే నేను నిజానికైతే నాకు కులాలు మతాలంటే నచ్చదు. కానీ కొన్ని విషయాలలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా కాస్ట్ సెన్సస్ కుల గణన జరగాల్సింది అనేటువంటి అభిప్రాయం నాకు ఏర్పడింది. నేను ఉదాహరణగా చెప్పాలంటే మన భారతదేశ చరిత్రలో ప్రైమ్ మినిస్టర్ల మొత్తము కాస్టులు తీసుకున్నా అంటే కులాలు తీసుకున్నా ఇలా మాట్లాడడం తప్పేమో నాకు తెలియదు లీగల్గా. కానీ ఇది వాస్తవం. మన దేశంలో భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ల అందరి కులాలను గణనలోకి తీసుకున్నా, మన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను గణనలోకి తీసుకున్నా కూడా మీకే అర్థమవుతుంది బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో. ఎందుకంటే బీసీలు మన రాష్ట్రంలోనే 42% ఉందని ఈ మధ్య జరిగినటువంటి కులగణనలో తెలిసింది. కానీ దేశమంతా కూడా అలాగే ఉంది. అందరికీ నచ్చకపోవచ్చు. కానీ మనం ఒక్కసారి మనకు కులము మతము లేకపోతే ఇబ్బంది లేదు. కానీ ఒకసారి ఎప్పుడైతే ఒక కులం ఒక మతం వారికి అన్యాయం జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా మనం ఎత్తి చూపడంలో తప్పు లేదనేది నా భావన. ఒకవేళ ఈ కుల గణన అనేది జరగకపోతే దేశంలో ఖచ్చితంగా ఈ అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం ఇంకా కూడా దశాబ్దాల పాటు కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని తెగల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు, అన్ని కులాల వాళ్ళకు సరి అయిన న్యాయం జరిగినప్పుడే ప్రజాస్వామ్యము వర్ధిల్లుతుంది.